మొసలికి నీళ్లల్లోనే బలం అంటారు. అదే సందర్భంలో ఏనుగైనా సరే నీళ్లల్లోకి వెళ్తే మొసలి చేతుల్లో బలైపోతుందంటారు. ఇలాంటిదే ఇప్పుడు గజరాజులు. మనిషి మనం ఒక ఏనుగు వచ్చి ఒక తొక్కు తొక్కిదంటే చచ్చూరుకుంటాం. ఒక పెద్ద కారు అయినా సరే ఒక తొక్కు తొక్కితే అయిపోయినట్టే, లేదా తొణంతో ఇసిరావతలేయగలదు. అలాంటి ఏనుగుల్ని అదే మనిషి చంపేస్తున్నాడు తన అవసరం కోసం. అడవి చుట్టూతో ఊళ్ళు పెట్టుకుని ఆ ఊళ్ళ దగ్గరన పొలాలు వేసుకుని లేదా ఇళ్ళు కట్టుకుని వాటి దగ్గరికి ఏనుగులు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో కరెంటు పెట్టేసి వాటికి, తద్వారా ఏనుగులు వాటి మీదకి వచ్చినప్పుడు, అంటే అడవిలోకి మనిషి వెళ్ళాడు, జనారణ్యంలోకి ఏనుగులు రాలా. అరణ్యంలోకి వెళ్ళినటువంటి మనిషి ఆ అరణ్యంలో ఉన్నటువంటి జంతువుల్ని బ్రతకనియట్లా. ఒక్కసారి వివిధ రాష్ట్రాల్లో చూస్తే ఏనుగుల కారణంగా అంటే ఏనుగులు చచ్చిపోయినటువంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున లెక్కకు వస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఏనుగులు చచ్చిపోతున్నటువంటి వాటికి సంబంధించినటువంటిది చర్చ బాగా సాగుతోంది. మనిషి ఏనుగులు చంపుతున్నాడు అన్నటువంటి లెక్క స్పష్టంగా కనబడుతోంది. హయ్యెస్ట్గా మన దేశవ్యాప్తంగా చూస్తే 528 ఏనుగులు చనిపోయినాయి 2019-24 మధ్యకాలంలో. 2829 మంది మనుషులు చచ్చిపోయారు, 528 ఏనుగులు చచ్చిపోయినాయి. ఈ మనుషులు ఏనుగుల తొక్కిసలాట్లో చచ్చిపోయినాయి. ఎక్కడ తొక్కేసిన ఏనుగులు? ఈ తమ ఊళ్ళ, అంటే తమ అడవికి ఆనుకుని వచ్చినటువంటి ఊళ్ళ మీదకి దాడులు చేసిన సందర్భం. ఇందులో హయ్యెస్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంది ఒరిస్సా, ఆ తర్వాత అస్సాం, తర్వాత కర్ణాటక, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ. ఇవన్నీ చోట్ల కూడా ఏనుగులు అత్యధికంగా చచ్చిపోయినాయి. ప్రజలు అత్యధికంగా చచ్చిపోయినటువంటిది ఒడిస్సా, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, అదే జార్ఖండ్ తర్వాత పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత ఛత్తీస్గఢ్. అంటే మనుషుల్ని చంపుతున్నటువంటి ఏనుగుల్ని చంపుతున్న మనుషులు. ఈ ఇద్దరి మధ్యన యుద్ధం ఉందా? లేదు. అడవిలోకి విస్తరించిన మనిషి స్వార్థం చివరికి తమ ప్రశాంతత కోల్పోతున్నటువంటి గజరాజుల ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి.